తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 17 లోక్సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటింగ్ సజావుగా సాగింది. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు క్యూ లైన్లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హైదరాబాద్, జనగాం, జహీరాబాద్ సెగ్మెంట్లలో స్వల్ప ఘర్షణలు తప్ప ఎక్కడా గొడవలు జరగలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో పలువురిపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 17 లోక్సభ సెగ్మెంట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక సైతం సజావుగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఉదయం నుంచే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. వాతావరణం కూడా సహకరించడంతో ఓటు వేసేందుకు ప్రజలు తరలివచ్చారు. కానీ కొన్ని కేంద్రాల వద్ద గంటల కొద్దీ లైన్లలో నిలబడలేక వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో 2,80,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. రాష్ట్రంలోని 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. అయితే ఓటర్లు ఇంకా క్యూ లైన్లలో ఉండడంతో 1400కు పైగా సెంటర్లలో రాత్రి 8 దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. మరోవైపు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 13 ఏజెన్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగిసింది. ఇక తెలంగాణలో మొత్తం 3,32,32,000 మంది ఓటర్లు ఉండగా అందులో మగవాళ్లు 1,65,28,000, మహిళలు 1,67,00,000 ఉన్నారు. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల వయసు గల ఓటర్లు 9,20,000 ఉండగా 5,27,000 మంది దివ్యాంగులు ఓటు హక్కును కలిగి ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 475 మగవాళ్లు, 50 మంది మహిళలు పోటీ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 1,00,000కు పైగా భద్రతా బలగాలు బందోబస్తును నిర్వహించాయి. రాష్ట్ర పోలీసు సిబ్బందితో పాటు 160 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన 20,000 మంది హోంగార్డ్స్, ఆర్మ్డ్ ఫోర్స్ విధులు నిర్వర్తించాయి. మావోయిస్టు ప్రభావం ఉన్న మంచిర్యాల, కొమరం భీం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. చీకటి పడకముందే ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు తప్ప అవాంఛనీయ ఘటనలేవీ జరగలేదు. జహీరాబాద్, నారాయణఖేడ్, నిజామాబాద్, జనగాం వంటి ప్రాంతాల్లో పలువురికి కేసులు నమోదయ్యాయి. పోలింగ్ రోజున మొత్తం 38 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా మొత్తం 661 ఫిర్యాదులు అందాయి. అందులో నేరుగా అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులు 415, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చినవి 21, సివిజిల్ ద్వారా 225 కంప్లైంట్లు అందినట్లు ఈసీ వికాస్ రాజ్ తెలిపారు. అదేవిధంగా చివరి రోజు 38 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు ఆయన వెల్లడించారు.